సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. వాడుకున్న విధానం వేరు. తన జీవితంలో అంచెలంచెలుగా పడి లేచిన కెరటం వలె తను అనేకసార్లు నేలమట్టు పడిపోయాడు. అనేకసార్లు దేవుడు మరలా ఆయన ఉన్నతమైన స్థితిలో ఒక వ్యక్తిని ప్రభు ఆశీర్వదించడం ప్రారంభిస్తే కుప్పతెప్పలుగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు దేవుడు. దానికి ఒక లిమిట్ లేకుండా, లిమిట్లెస్, కొలత లేని ఆత్మను దేవుడు మనకిస్తాడు. సమృద్ధి జీవము అంటాడు బైబిల్లో. కొన్ని మాటలు మనం గుండెల్లో దాచుకోవాలి. గొర్రెలకు జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి, అరకొరకగా ఇవ్వడు దేవుడు. నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే అరకొరకగా ఆశీర్వాదాలు ఇవ్వడు దేవుడు, సమృద్ధిగా ఇస్తాడు. నీవే ఆశ్చర్యపోతావు. నన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తున్నాడా? నేనేనా ఈ ఆశీర్వాదాలకు కారకుడిని? నేనేనా అనుభవించేది అనేటంతగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ప్రియులు. దానికి ఉదాహరణ మోషే అంతఃపురంలో పెంచబడ్డాడు. అవునా? అదే కదా మన పెన్నది. ఎక్కడ దొరికాడు? జమ్ముపేటలో, నైలు నదిలో, నీటి ప్రవాహంలో తన జీవితము కొట్టుకుపోతున్న జీవితం. గాలివాన చేత కొట్టబడి యెషయా గ్రంథంలో గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? ఆదరణ లేని జీవితాలంటే దేవునికి ఇష్టం. గాలివాన చేత కొట్టుకుపోయే జీవితాలంటే దేవునికి ఇష్టం. బాగా ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదు. ధనవంతులు అసలు పెద్దగా లెక్క చేయలేదు దేవుడు. ఈ మందిరంలో ధనవంతులు పెద్దగా లెక్క చేయం మనం. చాలామంది మందిరానికి ధనవంతులు వస్తే బాగుండేమో అనుకుంటారు దైవజనులు కొంతమంది. అందరూ కాదు. ధనవంతులైన కుటుంబాలు వస్తే వారి ద్వారా సంఘం లబ్ధి పొందుద్దని ఆశపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంఘం అలాంటిది కాదు కదా, మీకు తెలుసు. యోహాను గారు ఒకరోజు శిష్యులను పిలిచి, ఎవరు అక్కడ బోధ చేస్తున్నాడంటే ఎవరో చూసిరండి అయ్యా కదా, అక్కడ ఎవరో వచ్చారంట దేవుని సేవకుడు. ఒకవేళ ఆయన రాబో మెస్సేజ్ ఆయనేనేమో, ఆయన ఎవరో చూసిరండి అని పంపిస్తే అక్కడికి వచ్చిన వారితో ప్రభు అన్నాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మా యోహాన్ గారు పంపారండి, మీరు ఎవరో చూసిరామన్నారు. పిచ్చోడా, నేను ఎవరినంటే బీదలకు సువార్త ప్రకటించబడుతుంది, నేను ఎవరినో చెప్పండి. ఎవరు ప్రకటించాడు? ఎవరికి ప్రకటించాడు? సువార్తని బీదలకు ప్రకటించాడు, ధనవంతులకు కాదు. అలాగని ధనవంతులు దేవునికి అక్కర్లేదని కాదు, కానీ ప్రియులరా, గాలి వాన చేత కొట్టుకొని పోతున్న, ప్రవాహంలో కొట్టుకుపోతున్న మోషే జీవితాన్ని అంతఃపురంలో తీసుకెళ్ళి పెట్టాడు. అలాంటి అంతఃపురంలో ఉన్నటువంటి మోషే మరలా ఎక్కడికి వచ్చాడు? అడవిలోకి వచ్చేసాడు. అడవిలోకి వచ్చిన తర్వాత తన జీవితం ఏంటో తెలుసుకోవటానికి 40 సంవత్సరాలు పట్టింది. అప్పుడు మోషే అని పిలిస్తే ఏమని స్పందించాడు? చిత్తము ప్రభువా, ఇది కావాలి ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయం. చిత్తము ప్రభువా. మోషే, సమూయేలు, చిత్తము ప్రభువా. అది తగ్గించుకోవటం అంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదములు రాకపోవటానికి బలమైన కారణం ఏంటో తెలిసిన నీవు తగ్గించుకోకపోవటమే. నేను అది నేర్చుకున్నాను. దేవుడు ఆశీర్వాదం గొప్ప తెప్పలకి ఇచ్చేశాడు. ఏమి నేర్చుకున్నాను?
ఏమి నేర్చుకున్నాను? గర్విష్ఠుడు నేను ఒకప్పుడు. తగ్గించుకోవటం నేర్చుకున్నాను ప్రియులారా. నేర్చుకోవాలి ప్రియులు. నేర్చుకుంటున్నావా తగ్గించుకోవటం? మోషేని ఏదో చూసాం మనం. మోషే అనుకున్నాడు అంతఃపురంలో రాచరికంలో ప్రిన్స్ అన్నాడు కదా, రాకుమారుడు. ప్రిన్స్ అనగా రాకుమారుడు. రాకుమారుడు యొక్క స్టేజ్ ఏంటో తెలిసిన? రాజు తర్వాత రాజు ఆయనే. రాజ్యములో తన మాటకు తిరుగులేదు. రాజ్యాధికారం అంటాడు. రాజ్యాధికారం చేతపట్టుకున్నాడు. సార్వభౌమ అధికారం అంటాడు. సోషల్ స్టడీస్లో సివిక్స్ తెలుస్తుంది మీకు. సార్వభౌమ అధికారం, సోవర్నిటీ అంటాం మనం. సార్వభౌమ అధికారము ఉందనుకున్నాడు మోషే. కానీ ఎంతకాలం పట్టలేదు, గొర్రెల కాపరిగా వచ్చేసాడు. ఎంత ఆశ్చర్యం! గొర్రెల మందను మేపటం ప్రారంభించాడు. మందను మేపటం అంత సామాన్యం కాదు. మోషే ట్రైనింగ్లో ఏం మొదలుపెట్టాడు? మందను మేపటం మొదలుపెట్టాడు. మందను మేపినప్పుడు తరబీదు పొందాడు. అందులో కష్టాలు తెలుసుకున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాడు ప్రియులారా. కనుక చక్కని వాక్యం మనం విన్నాం. దాచుకోండి, హృదయంలో దాచుకుని మోషే వలె ప్రభువా మమ్మల్ని కూడా 0 డిగ్రీ నేల మట్టుకు, నా జీవితం అంతే, నేల మట్టుకు నా జీవితంలో గొప్ప మార్పు ఎక్కడంటే నేల మట్టుకు తగ్గించుకున్నాం. నేల మట్టుకు పడిపోవాలి, ఇంకొంచెం కూడా ఉండకూడదు. నేల మట్టుకు నాదేమి లేదు ప్రభువా, ఐఎమ్ ఎంప్టీ. నేల మట్టుకు తగ్గించుకున్నాం. నేర్చుకుందాం ప్రియులరా. చక్కని వాక్యం మనం విన్నాం ప్రియులరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చూడండి దయచేసి బైబిల్స్ ఉన్నవారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూస్తే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రియులరా, చాలామందికి ఈ ప్రభురాత్రి భోజనము అనగా దేవుని పరిశుద్ధ బల్ల అనే దాని మీద చక్కని అవగాహన రావాలి. చాలా సంవత్సరాల నుంచి మనం బల్లను సమీపిస్తున్నాం. బల్లను సమీపించే ముందు కొన్ని అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు. ఏంటి బల్ల అంటే? ఆయన మరణమును మనం ప్రచురించాలి. మొట్టమొదటిగా ఈ రోజున బలలో ప్రవేశిస్తున్నామంటే ఒకటి జ్ఞాపకం రావాలి. మనము క్రీస్తు ప్రభు యొక్క మరణమును ప్రచురిస్తున్నామా అంటే ఎవరికైనా తెలియపరుస్తున్నామా? ఇది ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. ఊరికే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. రొట్టె ద్రాక్ష రసం వల్ల ప్రయోజనం లేదు. రొట్టెలు ఎన్నైనా తినొచ్చు, ద్రాక్ష రసం ఎన్నైనా తాగొచ్చు. ఏమన్నాడు బైబిల్లో? ఇందును బట్టి మనకు తెలియాల్సింది ఏమిటంటే ఆయన మరణమును ప్రచురించాలి. ప్రశ్నించుకుందాం ఈరోజు మన హృదయాన్ని. ప్రభువా, నీ రొట్టెను నేను రెగ్యులర్గా తీసుకుంటున్నాను అనగా నీ శరీరమును రెగ్యులర్గా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు నీ శరీరమును ఎంత నలగొట్టుకున్నావో, నీ విలువైన రక్తము నా కొరకు ఎంత కార్చావో. నేను ప్రతి మొదటి ఆదివారము దేవుని సేవకుల ద్వారా హెచ్చరించబడుతున్నాను. ఎప్పుడైనా నేను నీ అమూల్యమైన విలువైన మరణాన్ని ఎవరికైనా నా నోటితో ప్రచురిస్తున్నానా అనగా ప్రకటిస్తున్నానా? వింటున్నారా దేవుని వాక్యాన్ని ప్రియులరా? రొట్టె ద్రాక్షారసం అంటే దేవుని యొక్క ప్రభు యొక్క మరణాన్ని ప్రచురపరచాలి. ఇది మనము పరీక్ష చేసుకునేటటువంటి విషయాల్లో మొట్టమొదటి విషయం. బల దగ్గరకు వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ప్రార్థనలో ప్రియులారా. 1, నేను నీ మరణమును ప్రచురిస్తున్నానా? ఎవరికైనా చెప్పగలుగుతున్నానా? ఎనీ అదర్ మోడ్, త్రూ ఎనీ అదర్ మోడ్, ఏదో ఒక విధానములో ప్రచురిస్తున్నానా? అది వాక్యమే కావచ్చు,
ప్రసార మాధ్యమాల ద్వారా మన స్నేహితులకు ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించడం కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, ముఖాముఖిగా మాట్లాడడం ద్వారా కావచ్చు, ప్రసంగాల ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, దేవుని నామమును ఆయన మరణమును ప్రచురిస్తున్నామా పరీక్ష చేసుకోవాలి ప్రియులరా. ఈ రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటో తెలిసిన, అది క్రీస్తు మన కొరకు చూపినటువంటి బలియాగము, సమర్పణ జీవితం, సాక్రిఫైస్. ఆయన మన కొరకు త్యాగం చేశాడు సిలువలో. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె తీసుకుని ప్రతిసారి ప్రభువా నీ త్యాగము ద్వారా నీ శరీరమును, నీ ప్రాణమును, నీ జీవితం యావత్తు నా కొరకు త్యాగం చేశావు. ఒక వ్యక్తి త్యాగం చేయబట్టి రక్షణ వచ్చింది మనకి కదా. గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు త్యాగం చేయబట్టి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ రోజున స్వతంత్ర ఫలములు మనము మన బిడ్డలందరూ అనుభవిస్తున్నాం భారతదేశంలో. దానికి ముందు ఏం జరిగిందంట? కొంతమంది వ్యక్తులు త్యాగం చేశారు. ఈరోజు ఇంత గొప్ప రక్షణ అనుభవిస్తున్నామంటే దాని వెనుక ఒక వ్యక్తి త్యాగం చేశాడు. ఆ త్యాగ ఫలితమే రక్షణ. ప్రియులారా, కొట్టిపోయినానికి రాలా. రొట్టె మన చేతిలోని కొట్టిపోయినానికి రావట్లేదమ్మా. దాని ఖరీదు ఎంతో, ఒకవైతే 10 రూపాయలు 20 రూపాయలు. ఆ రొట్టె వెనుకున్నటువంటి ఆ సమర్పణ జీవితము ఒక వ్యక్తి యొక్క జీవితం కరిగిపోయింది. అప్పుడే ఈ గొప్ప రక్షణ మన చేతికి, పరలోక రాజ్యానికి ఒక వారసత్వం వచ్చింది. బైబిల్లోకి వెళితే యెషయా గ్రంథము మనం చదువుకున్నాం. 53వ అధ్యాయంలోకి వెళితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం చూడగలిగితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ప్రియులరా, ఆయన యొక్క శరీరము నలగొట్టబడింది, పిండేశారు అంతే పట్టుకుని. ఆ శరీరము పిండినటువంటి ఆ పిండటం వల్ల వచ్చేటటువంటి ఆ ద్రవము, రక్తం ఉందే, అదే సిలువ రక్తం. ప్రియులరా, శరీరం నలిపేశారు అంతే పట్టుకుని. ఆయన శరీరము నలగొట్టబడింది. అందుకే ఆ యొక్క గిన్నెలో ఆ యొక్క పాప పరిహారార్థమైనటువంటి ఆ రక్తము పిండినప్పుడు ఆ చేదు విషమును దేవునికి ఇచ్చారు. ఆ కప్పులో కూడా చూడండి, మత్తయి సువార్తలోకి వెళితే 26వ అధ్యాయములో, దయచేసి వెళ్ళండి, 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనములో అక్కడ చూస్తే, నిబంధన రక్తము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమన్నాడు? మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము. ఎలాంటి రక్తం ఇది? పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అనగా క్రింద ఉంటుంది 1 అని వేసి, క్రొత్త నిబంధన రక్తము. పాత నిబంధన రక్తం కాదు, పాత నిబంధన రక్తము కాదు. పాత నిబంధన రక్తం అంటే ఎడ్ల రక్తము, కోడెల రక్తము, పావురాల రక్తము, గువ్వల రక్తము, అది కాదు క్రొత్త నిబంధన రక్తం అంటే. ఇది క్రొత్త నిబంధన రక్తము, అనగా ఆయన శ్రమతో కార్చినటువంటి, స్వయముగా కార్చిన రక్తం. దాన్ని అందుకే అంటాడు, దానికి టైటిల్ ఇచ్చాడు. వింటున్నారు? ఊరికే ఐడియల్గా ఉన్నారమ్మా, వినాలి. ఈ రొట్టె ద్రాక్ష రసానికి ముందు అమూల్యమైన మాటలు ఇవి. ఈ రక్తము పాత నిబంధనలో కనబడే రక్తము కాదు, క్రొత్త నిబంధన రక్తము, అనగా క్రీస్తు స్వయముగా సిలువలో కార్చిన రక్తము. పాత నిబంధనలో రక్తములాగా గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, పొటేళ్ల రక్తము కాదు ఇది. ఎడ్ల రక్తము చేతను పొటేళ్ల రక్తము చేత పాప క్షమాపణ రాదన్నాడు. అమూల్యమైన రక్తము, గొర్రె పిల్ల లాంటి క్రీస్తు రక్తము ద్వారా నీవు కడగబడ్డావు. ఇది క్రొత్త నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తం. ప్రియులారా, ఆ రక్తం ఏంటంటే
ప్రభువు మన కొరకు సాక్రిఫైస్ చేశాడు. సమర్పణ జీవితం ప్రియులారా. అలాగే రొట్టె ద్రాక్ష రసంలోకి వచ్చే ముందు మనలను మనం పరీక్ష చేసుకోవాలి. రాత్రి చాలామంది శనివారపు కూడికలో ప్రార్థన చేశారు, మంచి ప్రార్థన చేశారు. రాత్రి చాలా అంశాలు ప్రార్థనలో మన బిడ్డలు గుర్తు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళా అలాంటి ప్రార్థన నేను రాత్రి విన్నాను. సేవకురాలు రాత్రి అంటూ ఉదయకాలపు మా ఇద్దరి ఒంటరి ప్రార్థనలో ప్రభువు చెప్పుకున్నాం, అయ్యా చాలా కాలం తర్వాత శనివారపు రాత్రి ప్రార్థన, ఎంత బలమైన ప్రార్థన దేవుని మందిరంలో జరిగింది. ఆ ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన తెలిసినా మనలను మనము పరీక్షించుకునేటటువంటి సమయము. ఏం పరీక్ష చేసుకోవాలి తెలిసినా? పరీక్ష చేసుకోవాలి. ఆ 1 కొరింథీయులు అక్కడే 28వ వచనంలో అంటాడు, 28వ వచనంలో అంటాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట చూద్దాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. దావీదు భక్తుడు 51వ కీర్తనలో లోతుగా పరీక్షించుకున్నాడు. మనందరం మానవ మాత్రమే. బాబు చెప్పాడు ఇప్పుడు, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడిన మనుషులం కాదు. మనం రక్తమాంసములలో పాలిభాగస్తులమై సమాజంలో జీవిస్తున్నాం. సమాజంలో ఒక పౌరులోకి జీవిస్తున్నాం. వీఆర్ సిటిజన్స్. ఈ లోకం మలినము ఎప్పుడు మనల్ని అంటుకుంటానే ఉంటుంది. మేము చాలా పరిశుద్ధులు, ఋషులం కాదు. మనం గడ్డాల మీసాలు పెంచుకొని కమండలాలు చేతబట్టుకుని వేషం వేసుకున్నటువంటి ఆ పరిశుద్ధులు వేషం వేసుకున్న మనుషులం కాదు. మనము జన్మతః పాపులమే. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము జన్మతః పాపులమే. మనలో ఋషులు ఎవరు లేరు. ఏదో రంగురంగుల వస్త్రాలు ధరించి మేము చాలా పరిశుద్ధులు అండి అని ప్రపంచానికి మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకునే మనుషులం కాదు. ప్రభువా, నేను నా తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే నేను పాపిని. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. నాకు జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. 2 పాపములు నాలో ఉన్నాయి. నేను భయంకరమైన పాపిని ప్రభువా. 51వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. ప్లీజ్ మెడిటేట్ చేయండి, ధ్యానం చేయండి. 51వ కీర్తన దావీదు భక్తుడు పరీక్ష చేసుకున్నాడు. ప్రభువా, నేను పాపిని, నా అంతరంగములో పాపములు నిండిపోయి ఉన్నాయి, నేను పాపిని నాకు తెలుసు అన్నాడు. నా పాపములు, నా దోషములు చెప్పాలి నాకు తెలిసే ఉన్నవి. నేను చాలా పరిశుద్ధుండండి అనలేదు దావీదు భక్తుడు. ప్రియులరా, నా పాపములు నాకు తెలిసే ఉన్నవి. నేను ఎప్పుడు పాపం చేశానో, ఏ పాపంలో పడిపోయానో, ఈ అవిధేయతలో చిక్కుకున్నాను ఈ నెల రోజుల్లో, ఈ 30 రోజుల్లో నాకు తెలుసు ప్రభువా. ఐ నో మై ఇనిక్విటీస్. తెలీదా మన పాపములు మనకి? మనం ఒకవేళ పరిశుద్ధులని బయటకు ఎగ్జిబిట్ చేసుకుంటే పరిశుద్ధులం అయిపోగలమా? అవ్వలేము. రొట్టె ద్రాక్ష రసములో పాలు పంపులు పంచుకునే ముందుగా మనలను మనము పరీక్ష చేసుకోవాలి. ఇదొక తంతు అయిపోకూడదు. చాలా మందిరాల్లో ఇదొక తంతు అయిపోయింది. రొట్టె ద్రాక్ష రసం మొదటి వారం వచ్చేసిందండి. రొట్టె ద్రాక్ష రసం కాదు ప్రియులరా, మనలను మనము పరీక్ష చేసుకునే సమయం ఇది. అదే అన్నాడు. ఏమన్నాడు? 28లో ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని పాత్రలోని త్రాగవలెను. పరీక్ష చేసుకున్నారు ప్రియులరా. దేవుని సన్నిధిలో ఎలాంటి పరీక్ష చేసుకున్నాడు? 2వ కుమారుడు మనం విన్నాం. ఏమని పరీక్ష చేసుకున్నాడు? తండ్రి, నేను నీకు విరోధముగా, దేవునికి విరోధముగా
పాపము చేసి ఉన్నాను. అబ్బా, ఏం పరీక్ష అది! పరీక్షల్లో చాలా రకాలు ఉన్నాయి. బాబు చెప్పాడే ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయని. ముందు మనము ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రియులారా, చాలా సూటైన వాక్యములు మనం వినాలి. పశ్చాత్తాపము, పరీక్షించబడుట, పరీక్ష చేసుకొనుట చాలా రకాలు ఉన్నాయి. ఏమన్నాడు? తండ్రి, నీకు విరోధముగా, దేవునికి విరోధముగా నేను పాపము చేసి తిని నీ 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 కుమారులలో ఒకనిగా ఎంచుకొనుట నేను యోగ్యుడు కాదు. నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో. ఎంత తగ్గించుకున్నాడు! కన్న కుమారుడు కన్న తండ్రితో ఏమంటున్నాడు? నీ పని కూలివాడిలో ఒకనిగా నన్ను పెట్టుకుంటే చాలు. నాకు అర్హత లేదు. ఒకసారి నేను కాదని బయటకు వెళ్ళిపోయాను. నేను మళ్ళీ తిరిగి వచ్చే అర్హత నాకు లేదు. నా ఆస్తి కూడా తీసుకెళ్ళిపోయాను. ఇంకా నాకు మిగిలిన ఆస్తి అంటే ఏమి నీ దగ్గర? నాకేం లేదు. నువ్వు దయదలిసి ఏమన్నా ఇస్తే ఆ ఇచ్చేది ఎవరిది ఇవ్వాలి? అన్నయ్యది ఇవ్వాలి. నాకు వద్దు. నాకు నా ఆస్తి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ బిడ్డగా చేర్చుకుంటే నన్ను చాలు. అది కూడా వద్దు నాకు. నీ కూలీళ్ళు ఉన్నారే పని వాళ్ళు, కూర్చోనైనా నీ కూలీళ్ళు ఉన్నారే పని వాళ్ళు, ఆ పనివారిలో ఒక్కడిగా నన్ను ఎంత పరీక్షించుకోవటం ప్రియులారా. బలను సమీపించే నీవు ప్రతి మొదటి ఆదివారము ముందు రాత్రి, కొంతమందికి ఆదివారము మొదటి ఆదివారము ముందు వచ్చే శనివారము మన చర్చిలో భయం. అమ్మో, ఈరోజు వెళ్ళాలి మనం. ఏ శనివారం వెళ్ళకపోయినా రేపు మొదటి ఆదివారం కదా, ఈ రాత్రి శనివారము ప్రత్యేకమైన శనివారము, అనగా మనలను మనము పరీక్షించబడేటటువంటి సమయం, పరీక్ష చేసుకునే సమయము. వెరీ ఇంపార్టెంటే. నాకు తెలిసి మన 40 సంవత్సరాలపై ఈ 35 సంవత్సరాలు ఈ మెర్సీ ప్రార్థన మందిర పరిచర్యలో శనివారం అంటే భయపడతారు మన పిల్లలు, మన విశ్వాసులు. ఏ శనివారం అంటే మొదటి ఆదివారమునకు ముందు వచ్చే శనివారం. అది సిద్ధపడే రోజు. రేపు బల్ల కొరకు సిద్ధపడే రోజు. అది సిద్ధపడటం అంటే పరీక్షించుకోవటం. ప్రభు, ఈ 30 రోజులు ఎక్కడ పడిపోయాను, ఎక్కడ దొర్లిపోయాను, ఎక్కడ నోటి మాటలు దొర్లిపోయాను, సిద్ధపరచుకునేటటువంటి దినం ప్రియులారా. దేవుని యొక్క పరిశుద్ధ బల్ల అనగా ప్రియులారా మనల్ని మనం పరీక్షించుకునేటటువంటి సమయము. అంత మాత్రమే కాదు, దాని ఇంగ్లీష్లో హోలీ కమ్యూనియన్ అన్నాడు. హోలీ కమ్యూనియన్, దేవునితో సహవాసము చేయటం. ప్రభువా, నీతో సహవాసము. రొట్టె ద్రాక్షరసం అనగా ఇదొక హోలీ కమ్యూనియన్. ఒకళ్ళు తీసుకోవటం కాదు, ఎక్కడో ఇంట్లో ఉండి తీసుకోవటం కాదు, ఎక్కడో ఉండి ఒక రొట్టె తీసుకెళ్ళి తినటం కాదు ప్రియులరా. దిస్ ఈస్ నథింగ్ బట్ హోలీ కమ్యూనియన్. రొట్టె ద్రాక్షరసం అనగా పరిశుద్ధమైనటువంటి సహవాసము. సహవాసం అనడం అందుకే కొందరు మానుకున్నట్లుగా సహవాసముగా కూడుట మానకుడి. సహవాసం ముఖ్యమమ్మా. అమావాస్యకో పౌర్ణానికి వచ్చేది సహవాసం కాదు. అలాంటి వారు చాలాసార్లు హెచ్చరిస్తాను నేను ప్రియుల. సహవాసం అనగా ఏ సహవాసములో నీవు మేలు పొందావో, ఏ సహవాసములో దేవుణ్ణి తెలుసుకున్నావో, ఏ సహవాసములో రక్షణ అనుభవాన్ని పొందావో, ఆ సహవాసంతో నీవు ఒక్క వారము టచ్లో లేకపోతే నీలో ప్రార్థన వేడి, పరిశుద్ధాత్మ వేడి దాదాపుగా ఉండదు. మరొకరు నిన్ను నడిపించలేరు. నడిపించిన మొదటి ధోరణిలో నిన్ను నడిపించలేరు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ప్లీజ్ రిమెంబర్ ఇట్. హోలీ కమ్యూనియన్ మీన్స్ హోలీ ఫెలోషిప్, పరిశుద్ధ సహవాసము. సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటాడు పౌలు గారు మాట్లాడతాడు. సహవాసం అనగా హోలీ కమ్యూనియన్. ఇదే రొట్టి ద్రాక్షారసం అంటే. మేమండి ఏముంటుందని ప్రభురాత్రి భోజనానికి వెళ్తున్నామండి అంటారు పల్లెటూరులో కొంతమంది. తెలియటం ఏంటి? కరెక్టే అది. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభురాత్రి భోజనానికి వెళ్తున్నామండి అయ్యా. ఓ, తండాలు. ఎక్కడి నుంచి? గ్రామాంతరాల్లో నుంచి, ఎక్కడి నుంచో మైళ్ళ దూరం నుంచి
10 మైళ్ళు 20 మైళ్ళు 50 మైళ్ళ దూరం నుంచి కూడా ఈ రోజున మా సహవాసానికి వెళ్తున్నానమ్మా నేను. ఎందుకంటే హోలీ కమ్యూనియన్, సహవాసానికి వెళ్తున్నాను నేను. రొట్టి ద్రాక్షారసం ఎంత ప్రాముఖ్యమైంది ప్రియులారా. కొంతమంది మీలో రొట్టి ద్రాక్షారసం తీసుకునే మొదటి ఆదివారము కూడా మామూలు ఆదివారములాగా అలా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఆత్మీయముగా, చక్కని మాటలు ఇవి, ఆత్మీయముగా మొదటి ఆదివారము హోలీ కమ్యూనియన్ పాటించవలసినటువంటి స్థితిలో ఆ ప్రశస్తమైన సమయాన్ని కూడా మామూలు ఆదివారములాగా భావించి ఆ రోజున కూడా ఇంట్లో ఉండటానికి ఆశపడే దిగజారి స్థితికి వెళ్ళిపోతున్నావు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత విచారం. రొట్టె ద్రాక్షరసం అనగా ఇది ఒక హోలీ కమ్యూనియన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. ఈరోజు మొదటి ఆదివారముగా ప్రభువా మంచి వర్తమానం మాకు అందించావు. నీ బిడ్డను నిలబెట్టుకుని ప్రభువా మోషే ద్వారా ఓ చక్కని పాఠాన్ని మాకు నేర్పించావు. మోషే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని మార్పు చేర్పులు. ప్రభువా ప్రవాహంలో కొట్టుకుపోతున్న బాలుణ్ణి యువరాజుగా చేశావు. యువరాజుగా పెరుగుతున్నటువంటి యవనస్తుణ్ణి గొర్రెల మందలు కాచేవానిగా చేశావు. అందులో నుంచి ఎంత గొప్ప పాఠం నేర్పించావు. తన జీవితాన్ని తెలుసుకునేటటువంటి కృపనిచ్చావు. తిరిగి ప్రభువా నీ అనాది సంకల్పములో నీ ఉద్దేశం మోషేలో ఎలాగున్నదో నీ బిడ్డల ఎడల ప్రభువా ఇశ్రాయేలు జనాంగం ఎడల నీ చూపిన ప్రేమను మోషే ద్వారా దాన్ని నిరూపించుకున్నావు తండ్రి. దాని కొరకు అతన్ని 40 సంవత్సరాలు పరీక్ష చేశావు. పరీక్షలు ఎంతో తగ్గించుకుని చిత్తము ప్రభువా నేను గొర్రెలు మేపుతున్నానయ్యా, తను తాను తగ్గించుకున్నప్పుడు ప్రభువా మోషేను ఒక చిన్న కర్ర సహాయంతో ఎంతగా వాడుకున్నావు. ఫరో రాజు ఎదుటి నిలబడిన శక్తిమంతుడిగా మోషేను చేశావు. మోషే కర్ర చాపితే ఎర్ర సముద్రం 2గా పాయలయ్యేటటువంటి గొప్ప నాయకుడిగా చేసావు మోషేని. ఎంత ఆశ్చర్యకరుడు ప్రభువా. ఒక మనిషిని ఎలాగ వాడుకోగలవు నీవు? అల్పులైన వారిని ఎంత ఉన్నతమైన స్థితిలో వాడుకోగలవో మోషే జీవితానికి ఉదాహరణ మాత్రమే. నేల మట్టుకు పడిపోయిన జీవితాలను మరలా తిరిగి లేపగలిగిన శక్తి నీలో ఉంది. మా సంఘములో ఎన్ని కుటుంబాలను నేల మట్టుకు పడిపోయిన కుటుంబాలు మరలా తిరిగి లేపావు. ఈ రోజున ఆరోగ్యవంతులుగా, ఆస్తికర్తలుగా, సంతోషకరమైన జీవితాలు జీవించే కుటుంబాలుగా ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో ఎన్ని కుటుంబాలు వాడుకుంటున్నావు. కృతజ్ఞత లేని జీవితాలు మావి. నీ కార్యముల మా కృతజ్ఞత లేదు. నువ్వెన్నో మేలు చేస్తున్నావు కానీ ఒక్క మేలు కొరకైనా కృతజ్ఞత లేని హృదయాలు మావి. మమ్మల్ని దయతో క్షమించండి ప్రభువా. వారికి ఇచ్చిన ఇవ్వబోతున్న మంచి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.